సంగారెడ్డి జిల్లాలోని ప్రయాణికులు గోవాకు వెళ్లాల్సిన ప్రయాణికులు రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాశారు. ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల రాత్రంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులందరినీ ఒకే దగ్గరకు రావాలని ట్రావెల్స్ నిర్వాహకులు ఆదేశించారు. ఎల్బీ నగర్ నుంచి పికప్ చేసుకోవాల్సి ఉండగా అందరినీ మియాపూర్ రప్పించుకున్న వైనం. బస్సులో సౌకర్యాలు బాగాలేవని అడిగినందుకు ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించారు బస్సు డ్రైవర్. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం అశోక్ నగర్ వద్ద రోడ్డు మధ్యన ఆపి వెళ్లిపోయారు డ్రైవర్. 100కు డయల్ చేసి రామచంద్రపురం పోలీస్ స్టేషన్కు బస్సును తరలించారు పోలీసులు. పోలీస్ స్టేషన్ వద్ద బస్సును విడిచిపెట్టి వెళ్లిపోయారు డ్రైవర్. రాత్రంతా పిల్లాపాపలతో రోడ్డుపైనే గడిపారు ప్రయాణికులు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ కోసం గోవాకు వెళ్లాల్సి ఉంది చరణ్ అనే వ్యక్తి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓంశ్రీ ట్రావెల్స్ బస్సు యజమాని సునీల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్సీపురం పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు ప్రయాణికులు. నా బర్త్ ఇది ఏసీ పని చేస్తలేదు, లైట్లు వస్తలేవు. ఇగో ఆ ప్లగ్ పాయింట్ చూడండి. పిల్లల కోరికని షాక్ కొట్టేమని అయితే ఎవరు బాధ్యులు? ఆ లాస్ట్గా ఒక పిల్లలు ఇప్పుడు ఆడనే వండుకోరు. ఇంజన్ బంద్ చేసి ఇప్పటివరకు దిక్కులేదు. పిల్లలు ఉన్నారు, అదని భయం. ఇప్పుడు రాత్రి నుంచి ఇగో వస్తుంది 15 నిమిషాలు మీరు ఆయన ఏమనుకుర్రి, మీరు ఆయన ఏమనుకుర్రి, ఆయన వస్తుండు అనుకుంటా. ఇగో ఇప్పుడు తెల్లారు, ఇప్పుడు ఇన్ని గంటల వరకు చేసింది సార్. 7:30. సరే మేము పోతాం, మేము పోతాం, మాకు పైసలు మాకు పంపించాయంటే ఏం బీక్కుంటారు బీక్కు అని మాట్లాడుతున్నాయి. రాత్రి తెల్లందాకనేమో మంచిగా మాట్లాడిండు. దాని తర్వాత ఇప్పటి నుంచి ఏమో ఏం బీక్తారో పీక్కోరి, నాకు సంబంధం, నాకు ఏం ఫరక్ పడదు అంటుండే ఆయన ట్రావెల్స్ ఆయన సునీల్. నా పేరు వైష్ణవి. నిన్న ఓనర్ డైరెక్ట్ జస్ట్ 1 అవర్ బస్ స్టార్ట్ అయ్యే 1 అవర్ ముందు కాల్ చేసి సికింద్రాబాద్లో మీకు పికప్ లేదు, డైరెక్ట్ మియాపూర్ వచ్చేయండి అని చెప్పారు. మీరు ఎక్కడ ఉంటారని అడిగారు. కార్నాక అని చెప్తే మెట్రోలో వచ్చేయండి అని చెప్పారు. నా దగ్గర బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి, మా మమ్మీ ఎక్కువ క్యారీ చేయలేదు అంటే డైరెక్ట్ మియాపూర్ అడ్రస్ చెప్పేసి కాల్ పెట్టేస్తున్నారు. మళ్ళీ నేను అడిగితే కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. అంత రూడ్గా మాట్లాడితే మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి? మళ్ళీ ఆయన మమ్మల్ని తీస్తున్నారు, ఎందుకంటే గట్టి మాట్లాడుతున్నారు. ఆయన అలా మాట్లాడితే మేము ఏమన్నాను, సరే మా ట్రావెల్ ఖర్చులు తీసుకోండి అంటే అది లేదు, వస్తే మెట్రోలోనే పే చేస్తారంట. ఇప్పుడు నేను మళ్ళీ కార్నగర్ నుండి ఇక్కడ పెట్టుకొని రావాల్సి వచ్చింది. మళ్ళీ బస్సులో ఫెసిలిటీస్ గురించి అడిగినా రూల్గానే మాట్లాడుతుంది. అన్న నా పేరు ప్రదీప్. మేము గోవాకి వెళ్దామని చెప్పి నిన్న ఓం శ్రీ ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసినాం, ఫ్యామిలీ టికెట్. నేను మా మిస్సెస్ మా 2 పిల్లలు అలా బుక్ చేస్తే మేము ప్యారడైజ్ నుంచి మాది పికప్ ఉన్నది. ప్యారడైజ్ నుంచి పికప్ ఉంటే ఒక 1 అవర్ బిఫోర్ 8:40 పికప్ ఉన్నది ప్యారడైజ్ నుంచి. ఒక 1 అవర్ బిఫోర్ వాళ్ళే కాల్ చేసి, సునీల్ ఓనర్ ఆయన కాల్ చేసి ఏమన్నాడు, సార్ అది లోపలికి బస్ పర్మిట్ ఇస్తలేరు, మీరు మియాపూర్కి రండి అని చెప్తే, సార్ మేము ఆల్రెడీ జర్నీలో ఉన్నాము, మళ్ళీ మేము అట్లా మియాపూర్కి ఎట్లా వస్తాం, మళ్ళీ మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసినాం కదా అంటే, లేదు సార్ అదేముందో మేము వచ్చినాక మీకు క్యాబ్ పైసలు ఇచ్చేస్తాము, మీరు రండి మియాపూర్కి అంటే, సరే అని చెప్పి మియాపూర్కి వచ్చినాం. 9 గంటలకల్లా ఉండాలని అన్నాడు. 9 o'clock అన్న బస్సు 9:45కి వచ్చింది. సరేలే అని చెప్పేసి ఆయన కానీ ఎక్కే వాళ్ళం ఎక్కినాం. ఎక్కిన తర్వాత లోపల కూర్చున్నాం, బస్సు మూవ్ అయింది. పోయి లోపల సీట్లో మా బర్త్ L11, 12 and 13 బర్త్లో చూస్తే స్విచ్ బోర్డ్ హ్యాంగింగ్, ఏసీ పని చేయట్లేదు, లైట్ వస్తలేదు. ఏంద్ర బాబు లైట్ వస్తలేదు ఇది ఏంది అని చెప్పేసి అడిగితే, ఆ లైట్ రాదు సార్, అది ఏసీ అంటే నేను చేస్తలే అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఏసీ అంటే వచ్చి చేసింది కదా అని చెప్పి 2 ఉండే ఫ్లోర్స్, 2లోకి ఒకటే వస్తుంది. ఇక్కడ ఇద్దరం పండుకునే బర్త్ ఉన్నది, ఒక ఫ్లోర్ ఎట్లా పనిచేస్తుంది అని అడిగితే, అది అంతే ఉంటుంది, మీరు నన్ను అడిగి బుక్ చేసిర్రా అని చెప్పి డ్రైవర్ ర్యాష్గా మాట్లాడాడు. సరే అని మేము ఒక్కరిదే కదా అని చెప్పి ఎందుకులే అందరికీ సఫర్ అని చెప్పి ఊపుకుంటే మొత్తం అందరి ఇష్యూ అదే చేసింది. అందరికి ఏసీ వస్తలేదు. మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగితే సరే అని చెప్పి వచ్చేసి ముంగట అశోక్ నగర్ ఆర్సీపురం పోయి పిఎస్ దాటిన తర్వాత అశోక్ నగర్ పిస్తా హౌస్ ఎదురుగా బస్సు ఆపేసి దిగేసి అది ఆయనంతలైనా బయటకు పోయి సిగరెట్ తాగుతుంది. మీరు ఏం లొల్లికి ఏం చేయకపోతే వస్తాం, లేకపోతే లేదు, మీకు ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదని చెప్పేసి ఆయనంతలో మేము అందరం కింద ఉన్నాం. మా పిల్లలందరూ బస్సులో వండుకోరు. ఆయన బస్సు తీసి ముంగడికి వెళ్ళిపోతుండు. దనదన కొట్టి మేము బస్సు ఆపుతారోకు నేను ఏం తీసుకోవాలి అని అలా ఓనర్కి ఫోన్ చేసి, ఇక వాళ్ళు ఇష్టం ఉంటే ఎక్కితే తీసుకోవో లేకపోతే లేదని మాట్లాడాడు. సరే అని చెప్పేసి మేము 100 డయల్ చేసి మేము పిఎస్ తీసుకొని వచ్చినాం. బస్సు పిఎస్ తీసుకొని వస్తే పిఎస్ కార్డ్ ఆపేసిండు. పిఎస్ కార్డ్ ఆపేసి కదా ఫరార్. వాళ్ళ ఓనర్ తోటి మాట్లాడుతుంటే, ఇగో 10 నిమిషాలు, ఇగో 15 నిమిషాలు, మీరు ఆయన ఏమనుకోరు సార్, అది ఏమైనా ఉంటే చూసుకుందాం అయ్యేది అని చెప్పేసి ఇగో ఇప్పుడు తెల్లని దాకా 8 గంటల దాకా మమ్మల్ని ఆపాడు. మళ్ళీ తెల్లని దాకా మంచిగా మాట్లాడిండు. ఇప్పుడు 7:30కి మేము కాల్ చేస్తే, ఇగో నాకు ఏం ఫరక్ పడదు, మీరు ఏం బీక్కుంటారో బీక్కోరు, నాకు మీరు కావాలంటే క్యాన్సిలేషన్ పెట్టుకున్నాక మీ పైసలు మీకు వస్తాయి,
లేకపోతే లేదు, మీకు నచ్చింది కేసు పెట్టుకుంటారా, ఇంకేమైనా చేసుకుంటారా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మేము పిఎస్లో మేము అదని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాం. పిల్లలు అలా పడుకొని ఉండగానే బస్సును ముంగడ తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే పిల్లలు వెళ్ళిపోతే మేము తల్లిదండ్రులు మేమే ఉండాలి, పిల్లలు ఏమో ఆయన బస్సులో గోవాకు వాళ్ళ అది ఏం ట్రావెల్స్ అది? లోపల ఒక నీట్నెస్ లేదు, ఒక వాటర్ బాటిల్ ఇవ్వలేదు, ఏమంటారు నీట్నెస్ అంటే బెడ్షీట్ల మీద అయితే ఇంతకుముందు పోయిన ట్రావెల్స్ బండిలో ఇంతకుముందు పోయి వచ్చింది అది క్లీన్ కూడా చేయలేదు, వామిటింగ్ చేసినది పిల్లోస్ మీద అట్లనే ఉన్నది. ఇవన్నీ మళ్ళీ బీర్ సీసాలు ఉన్నాయి పైన. ఇవన్నీ క్వశ్చన్ చేస్తే మీకు ఇష్టం నన్ను అడిగి బుక్ చేసి రా అంటాడు ఆయన డ్రైవర్. మళ్ళీ ఈయన అడిగితే మీరు చేసుకోవచ్చు కదా, 2 నిమిషాలు తీసి పడేని అంటాడు ఆయన ఓనర్. మేము పైసలు ఫ్రీగా రాలే కదా, ఆయన దగ్గర పైసలు 2000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని వచ్చినాం మేము. ఈ సార్ మా ప్రాబ్లం. ఇగో ఈయన ఉన్నాడు, ఇగో ఈ అబ్బాయి రేపు పొద్దున ఆర్మీలో ఇంటర్వ్యూ ఉంది. ఈ అబ్బాయి పొద్దున 6 o'clock ఇంటర్వ్యూ ఉంది ఆయనది రేపు మార్నింగ్. ఆయన ఒకరోజు ముందరే పోయింది, ఇప్పుడు ఆయనకి ఎటు కాకుండా ఆయనదే అయింది. నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. రీసెంట్గా నేను ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ క్లియర్ చేశాను. నాకు రీసెంట్గా ఒక 22nd నాకు కాల్ లెటర్ వచ్చింది గోవా రమ్మని. ఇంకా నేను సడన్గా జర్నీలు ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి నేను నాకు టికెట్స్ ఇవేం లేవు. తత్కాల్ ట్రై చేశాను, తత్కాల్ కూడా అవ్వలేదు. ఇంకా నేను ఆల్టర్నేట్ ఆప్షన్స్ సెర్చ్ చేస్తే ఇక హైదరాబాద్ నుంచి వస్తే కాస్త అఫోర్డబుల్ ప్రైస్ ఉంది, ఇంకా ఒక రోజు ముందే వెళ్ళిపోవచ్చు అనే దాని మీద వచ్చాను. ఇంకా ఇలా వస్తే నైట్ ఇట్లా బస్సు ఇలా కండిషన్ కో ప్యాసింజర్స్ దగ్గర కూడా ఇట్లా 1600, 2000 అలా ఛార్జ్ చేశారు. ఆ అఫోర్డబుల్ ప్రైస్కి బస్ అనేది మాత్రం మంచిది కాదు, కండిషన్లో లేదు. ప్లస్ ఇంకా డ్రైవర్ కండిషన్ అంటే ఆయన కూడా మంచి రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. లేడీస్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. నేను నైట్ నుంచి మేము ఇక్కడే ఉండిపోయాం పోలీస్ స్టేషన్లో. మేము మాత్రం సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యాము. ఇక్కడ మమ్మల్ని బాగా టార్చర్ చేశారు. ప్రస్తుతానికి అసలు నాదైతే నా విషయం అయితే ఇంకా నా లైఫ్ కెరియర్ అన్న ఇది ఖచ్చితంగా వెళ్ళాలి. నేను 3-4-5 months నుంచి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్లియర్ చేసి దానికోసమే అని చెప్పి కూర్చుని జాబ్లు వచ్చినా కానీ జాబ్లు వెళ్ళకుండా ఆ లైఫ్లోనే ఉండాలి, నాకు అదే కావాలన్న చెప్పి అదే ఉండిపోయాను. ఇంకా రేపు మార్నింగ్ కల్లా ఎలా వెళ్ళాలనేదే నా యొక్క మెయిన్ ఆలోచన ప్రస్తుతానికి. ఇది ఆయన యొక్క బస్సు ట్రావెల్స్ యొక్క ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ చేసిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఏదో ఒక ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!